రైట్ సీఎంతో సినీ పెద్దల భేటీపై మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, అసలు ఎజెండా ఏంటి, ఏ అంశాలపై చర్చలు జరుగుంటాయంటారు? ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి సినిమా ఇండస్ట్రీ సహకారం ఏ విధంగా ఉంటుంది, వారి ప్రతిపాదన ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఏది అంశాలపై దాదాపు 2 గంటల పాటు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు అదేవిధంగా డైరెక్టర్లు చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సహకారం ఉండాలనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అవేర్నెస్ కలిగించే కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇండస్ట్రీ నుంచి సహకారం ఉండాలి, తద్వారా ప్రజల్లో ఒక అవేర్నెస్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు యువతకి రోల్ మోడల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు చెబితే వినే అవకాశం ఉంటుంది, వారిని రోల్ మోడల్గా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి, నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాంటి కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు సహకారం ఉండాలి. అదేవిధంగా తెలంగాణ టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు ఇండస్ట్రీ, టాలీవుడ్ విస్తరిస్తుంది కాబట్టి సినిమా హీరోలు ఈ కొత్త తెలంగాణ టూరిజం పాలసీకి కూడా సహకారం ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా ఇతర దేశాల నుంచి టూరిస్టులు అత్యధికంగా తెలంగాణకు, హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని సహకరించాలని ఒక ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోగా ఉన్న నాగార్జున కానీ అదేవిధంగా ఈ నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ కానీ ఒక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి ఇన్వెస్ట్ విషయంలో సహకరిస్తే తాము సినిమా ఇండస్ట్రీని దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్న టాలీవుడ్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండాలని ఒక ప్రతిపాదన కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలతో పాటు ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు సంబంధించి ఇక బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక అంగీకరించే అంశాన్ని కూడా తిరిగి పునరుద్ఘాటించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు సమావేశంలో మొదటి అంశమే అసెంబ్లీలో ఏ విషయం అయితే చెప్పానో అదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. బెనిఫిట్ షోలు ఉండవు, ఇక టికెట్లు రేటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అంగీకరించదనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈరోజు జరిగిన 2 గంటల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణలో బెనిఫిట్ షోస్ అదేవిధంగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇవ్వే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని అంశాల్లో సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇండస్ట్రీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి కావాల్సిన సహకారం అప్పటికంటే కూడా ఇప్పుడు తగ్గిందనే ఒక భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక నుంచి భవిష్యత్తులో కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన సహకారం పూర్తిగా ఉండాలనే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు. ఇక షూటింగ్స్ విషయంలో తెలంగాణలో చాలా జిల్లాల్లో కూడా షూటింగ్ సంబంధించిన లొకేషన్స్ ఉన్నాయి. కేవలం ఇతర రాష్ట్రాల్లో లేదంటే పక్క రాష్ట్రాల్లో షూటింగ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పక్క రాష్ట్రాలకు వెళ్తుంది. కాబట్టి తెలంగాణలో రూరల్ ప్రాంతాల్లో కూడా సినిమా ఇండస్ట్రీని విస్తరించడానికి లేదంటే సినిమా షూటింగ్స్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ జిల్లాల్లో కూడా సినిమా షూటింగ్స్కి అవకాశం ఇవ్వాలి, ఆయా జిల్లాల్లో కావాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇండస్ట్రీ తెలంగాణ జిల్లాల్లో కూడా షూటింగ్ చేయాలని ఒక ప్రతిపాదన కూడా సీఎం రేవంత్ రెడ్డి జరిగిన సమావేశంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశాలతో పాటు గతంలో చాలా రోజులుగా పెండింగ్ ఉన్న అంశాలకు సంబంధించి ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంబంధించి ఆ రోజు జరిగిన ఘటన ఏ విధంగా జరిగింది, జరగడానికి ప్రధాన కారణం ఏంది, ఎందుకు ముందుగా పోలీసులు అనుమతి తీసుకోలేకపోయారు, తీసుకోకపోవడం వల్ల జరిగిన ఘటన ఎలా జరిగిందనే అంశానికి పోలీసులు పూర్తిగా 10 నిమిషాల వీడియోను ముందు సమావేశం ప్రారంభం కాగానే ఆ వీడియోని ఈ ఇండస్ట్రీ పెద్దలకు చూపించినట్టుగా సమాచారం ఉంది. ఆ రోజు కేవలం పోలీసుల అనుమతి తీసుకోకపోవడం వల్ల
బెనిఫిట్ షోకి హీరో అల్లు అర్జున్ వెళ్ళడం వల్ల అత్యుత్సాహం చూపించడం వల్ల జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు ఇప్పటికే వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ద్వారా ఎక్కడెక్కడ తప్పింది జరిగింది అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్కి నేరుగా సినిమా థియేటర్కి వెళ్ళుంటే ఈ ఘటన జరిగి ఉండేది అనే ఒక అంశాన్ని కూడా సినిమా పెద్దలకు చెప్పినట్టుగా అంటే పోలీస్ సంబంధించి చిక్కడపల్లి పిఎస్ సంబంధించిన సిఐ అదేవిధంగా ఏసీపీ డీసీపీ కూడా ఈ సమావేశం పాల్గొన్నారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, ఒకవేళ పోలీసుల బందోబస్తు లేకుండా ముందుగా వెళ్ళడం వల్ల ఎలాంటి ఘటన జరుగుతుంది, భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకుంటుంది, పోలీసులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అంశాలపై కూడా చర్చ జరిగినట్టు. అంటే ఇక భవిష్యత్తులో కూడా ఈ బెనిఫిట్ షోలు లేదంటే సినిమా హీరోలు నేరుగా థియేటర్లు అంటే చిన్న థియేటర్లకు వెళ్లకుండా అవకాశం ఉండదనే అంశాన్ని కూడా పరోక్షంగా పోలీసులు ఈరోజు జరిగిన సమావేశంలో సినిమా పెద్దలతో చెప్పినట్టుగా తెలుసు. ఎందుకంటే సంధ్యా థియేటర్ లాంటి థియేటర్లో మన జరిగిన తొక్కిసలాటలో కేవలం ఇన్ అండ్ అవుట్ ఒకటే ఉండడం వల్ల దానివల్ల ప్రమాదం జరిగింది. ఇక భవిష్యత్తులో ఒకవేళ సినిమా హీరోలు నిర్మాతలు పెద్ద హీరోలు సినిమా చూడాల్సి వస్తే మాల్స్ లేదంటే జూబ్లీస్ బంజారాస్ ప్రాంతాల్లో ఇచ్చే అవకాశం ఉంది. అది ముందస్తుగా పోలీసులు చెప్పినట్టుగా పోలీసుల అనుమతి ఉంటేనే పోలీసుల డైరెక్షన్లో మాత్రమే జరుగుతుందనే అంశాన్ని కూడా ఈరోజు జరిగిన సమావేశంలో ఇటు పోలీస్ అధికారులు కూడా ప్రస్తావించినట్టు తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ వేదికగా భారీ సినిమాలకు సంబంధించి భారీగా సభలు జరుగుతాయి, ఫ్యాన్స్ హడావిడి ఉంటుంది, ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రాం నిర్వహించే ముందు ఆ ప్లేసు ఎక్కడ తీసుకోవాలి, పోలీసులు ఎక్కడ పెట్టాలని అనుమతి ఇస్తేనే, అనుమతి ఇచ్చిన తర్వాతనే ఇలాంటి కార్యక్రమాలు పోలీసులు అనుమతించిన తర్వాతనే నిర్వహించడానికి సినిమా పెద్దలు సహకరించాల అంశాన్ని కూడా ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక బౌన్సర్ల విషయంలో చాలా క్లియర్గా చాలా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ఎందుకంటే బౌన్సర్ల తీరు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చాలా సంఘటనల్లో గాయాలయ్యాయి. కానీ మొన్న జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాటలు కేవలం బౌన్సర్ల హడావిడి మాత్రమే జరిగింది. ఇక బౌన్సర్ల విషయంలో చాలా కఠినంగా ఉంటాం, కేసులు పెట్టడానికి కూడా తాము సిద్ధంగా ఉంటాం. ఈ అంశంలో ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా సహకరించాలి. ఎందుకంటే బౌన్సర్లను పెట్టుకునే ముందు వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎలా వ్యవహరించాలి పూర్తిగా కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా సినిమా ఇండస్ట్రీ తీసుకోవాలనే అంశాన్ని కూడా ఈరోజు జరిగిన సమావేశంలో చర్చ జరిగినట్టు. మొత్తంగా 2 గంటల పాటు జరిగింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. దీంట్లో భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇండస్ట్రీ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వానికి ఇండస్ట్రీ సహకారం ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి ఎలాంటి సహకారం ఉన్న అంశాలపై కీలక సమావేశం జరిగిందని చెప్పొచ్చు.